కథానిక. కథానిక పేరు అంతర్ముఖం. రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు. ఈ కథని 1995 1/1 ఇండియా టుడేలో ప్రచురితమైంది. అంతర్ముఖం. డైరీ అంటే మన శత్రువుని మనకు పరిచయం చేసే అంతర్ముఖం. తను అతిగా అభిమానించే మామయ్య రాసిన గొలుసుకట్టు తెలుగు వాక్యం ఆ డైరీ మొదటి పేజీలో కనిపించింది శశాంకకి. ఆ వాక్యాన్ని అతను చదవడం ఎన్నోసారో అతనికే తెలియదు. కొన్ని వేల సార్లు చదివాడతను. ఆ డైరీ అంటే శశాంకకి ఇష్టం. తనని రచయితని చేసింది ఆ డైరీని అని అతని నమ్మకం. అతని 14వ ఏట ఆఫీస్ క్యాంప్ మీద పెద్దాపురం వచ్చినప్పుడు శశాంక్ పుట్టినరోజని తెలిసింది. ఆ డైరీలోని ఆ వాక్యం రాసి ప్రెజెంట్ చేశాడాయన. అంతర్ముఖం అంటే ఏమిటి మావయ్య అడిగాడు శశాంక. చిన్నగా నవ్వి జవాబు చెప్పాడాయన. నువ్వు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. పరిచయస్తులు శత్రువులే తప్ప నాకు మిత్రుడనేవాడు లేడని బాధపడ్డ రోజు లేదు. మనశ్శాంతి కరువైన రోజు దీంట్లో రాసుకుంది చదువు. అప్పుడు నీకే తెలుస్తుంది నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు. ఆ రోజు నీకు అర్థం అవుతుంది. బహుశా అప్పటికి నీ వయసు 14 అయి ఉంటుంది. శశాంక్కి అర్థం కాలేదా మాటలు. మనసులో మదన పడేవి బయటకు చెప్పుకోలేని నీ ఫీలింగ్స్ ఇందులో రాసుకో. శశాంక్ వాటితో పాటు తనకు నచ్చిన కొటేషన్స్, కవితలు లాంటివి కూడా రాసుకుంటున్నాడు. తరచూ వాటిని తన కవితల్లో వాడుతుంటాడు. శశాంక్కి ఆ రోజు మనశ్శాంతి పూర్తిగా కరువైంది. అందుకు కారణాలు అనేకం. ప్రధాన కారణం భరద్వాజ. ఓ మాత్రను వేసుకుని కొద్దిగా నీళ్లు తాగి పడుకున్నాడు. అకస్మాత్తుగా ఆ డైరీ గురించి తన మామయ్య చెప్పింది గుర్తు రావడంతో లేచి ఆ డైరీలోని ఒక్కో పేజీని తిరగేయసాగాడు. ఓ చోట ఆగాడు. 10 ఓటమిల తర్వాత వచ్చే గెలుపే అతిపెద్ద గెలుపు. అది ఏ సందర్భంలో రాసుకున్నాడో గుర్తొచ్చింది. ఢిల్లీ ఆఫీసుకు క్యాంపుకి వెళుతూ తన మొదటి కథ 10వసారి కూడా తిరిగి వచ్చిందన్న బాధతో ఏడ్చాక రాసుకున్నాడు. 11వసారి ఆ కథ అచ్చై తీరాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి దొడ్డిదారిన హైదరాబాద్ తిరిగి వచ్చాక లార్జెస్ట్ సర్క్యులేటెడ్ వీక్లీ సబ్ ఎడిటర్ని కలిశాడు. కథలన్నీ చదివి వడపోసేది అతనే. చాలా క్యాజువల్గా చెప్పాడు అతనితో. మీకు స్కూటర్ లోన్ కావాలనుకుంటే నన్ను గుర్తుంచుకోండి. మొదటి కథ ఆ విధంగా ప్రచురింపబడింది. అది ఫలానా ఇంగ్లీష్ కథకి ఆధారం అని పాఠకుల నుంచి వచ్చిన లెటర్స్ వేశారు ఆ పత్రికలో. కానీ ఆ తర్వాత అతను రాసిన చిన్న నవల కూడా ఓ ఇంగ్లీషు నవల ఆధారంగా రాసిందే. అది అతనికి కాలేజీలో నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్లోదే. అంతకు పూర్వం ఓ రచయిత కాపీ రచయిత అని తేలితే అతనికి పారితోషికం పంపకుండా అతని పేరు బ్లాక్ లిస్టులో ఉంచే సత్సంప్రదాయం ఉండేది. అయితే శశాంక విషయంలో అలా జరగలేదు. ఇంకో వాక్యం చదివాడు. జీవితంలో తొలిసారిగా ఏ ఎడిటర్ అయినా స్కాచ్ తాగితే అది శశాంక్కి ఇచ్చిందే ఉండాలి. అది రాసి కింద తన సంతకం చేసి తారీఖు వేశాడు జ్ఞానేశ్వర్. అతను ఓ వారపత్రిక ఎడిటర్. 4వ పెగ్గు తర్వాత తన రాయించేస్తున్నాడు. అది మానవుడి బలహీనతల మీద తను సవారీ చేయగలనన్న సమర్థతకి సావనీరుగా. శశాంక్కి పారితోషికం ఓ లెక్కలోది కాదు. సంఘంలో అతనే శశాంక అని అంతా చెప్పుకుని గుర్తింపు కోసం వెంపర్లాడుతున్న సమయం అది. క్రికెట్ ఎలాగూ ఆడలేడు, సినిమా హీరో కాలేడు, తన పొట్టి కాబట్టి. అందుకని రచయిత అయ్యాడు. ఆ రోజుల్లో రచయితలంతా గుమస్తా ఉద్యోగాల్లో ఉండే మధ్యతరగతి వాళ్లే. ఓ ఎడిటర్ని బారుకు తీసుకెళ్లే అవసరం, ఆర్థిక స్తోమత లేని వాళ్లే అంతా. ఆ విషయాన్ని ఆకళింపు చేసుకున్నాక చకచకా పావులను కదిపాడు శశాంక. ఎడిటర్స్ని
తన కంపెనీ ఖర్చుతో బార్లకు తీసుకువెళ్ళడం, చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం చేయసాగాడు. ఫలితంగా ఫలానా ఇంగ్లీషు నవలని సీరియల్గా రాశాను అని చెప్పి మరీ నవల ఇచ్చేవాడు. వాళ్ళు నో అనలేని మొహమాటం. ప్రపంచం మొత్తం అది ఫలానా ఇంగ్లీష్ నవలకు కాపీ అని అరిచిన శశాంక కానీ ఎడిటర్స్ కానీ పట్టించుకోలేదు. ఆ పరిస్థితిలో శశాంక నిచ్చెనలోని ఆఖరి మెట్టుకు చేరుకోవాలంటే అక్కడ ఆల్రెడీ ఉన్న భరద్వాజ ప్రతిబంధకం అయ్యాడు. మధ్యతరగతి కుటుంబ జీవన విధానాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్న భరద్వాజ రచనలు పాఠకులు ప్రత్యేక అభిమానంతో చదవడంతో శశాంక కొత్త ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నాడు. గమ్యం చేరడం ముఖ్యం, అది ఏ దారి అన్నది పట్టించుకోనవసరం లేదు అన్న వాక్యాన్ని రాసుకున్నాడు డైరీలో. భరద్వాజకి తనకి గల తేడాని పరిశీలించాడు. అతని గజిబిజి లేకుండా కథనాన్ని సూటిగా అల్లి దాన్ని తేలిక వాక్యాల్లోకి రూపొందించి పాఠకులకు అందించగలడు. అతనికి రైటింగ్ క్రాఫ్ట్లో వీక్ పాయింట్ అన్నదే లేదు. కానీ శశాంకికి చక్కటి చదివించే శైలి ఉంది తప్ప ప్లాట్ను రూపొందించుకుని కథను అల్లగలిగే సమర్థత లేదు. తను భరద్వాజను అధిగమించాలంటే అతని కన్నా బాగా ప్లాట్స్ని డెవలప్ చేయగలగాలి, లేదా అతన్ని అణగదొక్కాలి. షార్ట్ కట్ శశాంకకు వెన్నతో పెట్టిన విద్య. మనిద్దరం కలిసి ఓ జంటగా ఓ నవల రాద్దాం, భరద్వాజన్ అడిగాడు. అందువల్ల అతని పాఠకులు అతని పేరుతో పాటు తన పేరు గుర్తించాలని, ఉత్తరాల ద్వారా అతని పేరు అణగదొక్కాలనేది శశాంక పథకం. అయితే భరద్వాజ అందుకు అంగీకరించలేదు. భరద్వాజను రచయితగా అణగదొక్కే ప్రయత్నాలు ఆరంభించాడు. ఒక్క పేజీ కథలు భరద్వాజలాగా బాగా రాస్తాడన్న పేరుంది. ఓ వీక్లీలో ప్రతివారం అలాంటి కథలు రాస్తున్నాడు భరద్వాజ. చదరంగంలోని ఓ పావుని కదిల్చాడు శశాంక. ఆ వీక్లీ ఎడిటర్కు రిలయన్స్ డిస్కౌంట్ కూపన్స్ ఇచ్చాడు. 10,000 క్యాష్ లోన్ ఇచ్చాడు. తన సీరియల్ మొదలయ్యాక ఓ స్కాచ్ బాటిల్ సగం ఖాళీ అయ్యాక అడిగాడు, భరద్వాజ ఒంటి పేజీ కథ ఉంటే కానీ మీ పత్రిక అమ్ముడుపోదా? అదేంటి సార్ అలా అంటున్నారు? నా సీరియల్ వల్ల సర్క్యులేషన్ పెరిగిందా లేదా తెలుసుకోవాలంటే అతని పేరు లేకపోవడం బెటర్ అని. అంతే, రేపు జీతం వచ్చాక నా లోన్ తీరుస్తారా? భరద్వాజ కథలు ఆ పత్రికలో ఆగిపోయాయి. ఆ ఎడిటర్ బాగా ముదురు. వాళ్ళిద్దరి స్నేహం పెరిగింది. శశాంకకి క్లియర్గా అర్థమైంది, ఏ పత్రిక ఎడిటర్నైనా లొంగదీసుకోవడం తేలికని. డైరీలో విజయగర్వంతో రాసుకున్నాడు. భరద్వాజ రాసే సీరియల్ని శశాంక ఓ వారపత్రికలో ఓ దినపత్రికలో మధ్యలో ఆపించేశాడు. అందుకు కరెన్సీ చేతులు మారింది. తను రాసే సబ్జెక్టుతో ఇద్దరూ ఒకే ఇంగ్లీష్ నవలని కాపీ కొట్టారు. ఇంకో రచయిత అదే పత్రికలో రాస్తున్న సీరియల్ని ఆపించేశాడు. శశాంకకు భరద్వాజను ఓడించడం కేవలం తన పేరు మాత్రమే కమర్షియల్ రచనా రంగంలో వెలగాలన్న దుగ్ధ అధికమైంది. కానీ భరద్వాజ స్థానం చిక్కు చెదరలేదు. శశాంక్ ఇతరత్రా పైకి వస్తుంటే భరద్వాజ తన రచన సమర్థతని పెంచుకుంటూ మౌనంగా ఎదుగుతూ పోటీని తట్టుకుంటూ వస్తున్నాడు. అతను రచయితగా ఎంటర్ కానప్పటి రచయిత భరద్వాజ వేరు. శశాంక ఎంటర్ అయ్యి షార్ట్ కట్స్ ద్వారా ఇబ్బంది పెట్టాక రచయిత భరద్వాజ వేరు. ఎంతో ఎత్తుకు ఎదిగాడు భరద్వాజ. అప్పట్లో హాస్యం రాయలేని భరద్వాజ ఇప్పుడు ఊపిరి పీల్చుకుని వదిలినంత తేలిగ్గా ఆహ్లాదంగా రచనని చేయగలుగుతున్నాడు. డబ్బు లేక అమ్మాయి ప్రతి మగాడి బలహీనత. ఏఎంబీఏలో తను చదివిన మార్కెటింగ్ టెక్నిక్స్ అన్నీ ఉపయోగించాడు. సబ్బు ఎలాంటి గ్లామర్ లేని వస్తువు, దాన్ని అమ్మాలంటే దానికి గ్లామర్నివ్వాలి. అంచేత సినిమా తారల సబ్బుగా ప్రచారం చేశాడు. ఇదే పద్ధతిని అనుసరించాడు శశాంక. తన పేరును పాపులర్ చేయసాగాడు. భరద్వాజ పేరును దొక్కించే ప్రయత్నం చేయసాగాడు. ఏ పత్రిక ఎడిటర్ శశాంక మాట వినడో ఆ పత్రికలో మాత్రమే భరద్వాజ సీరియల్స్ వస్తున్నాయి. శశాంక హస్తం ఉన్న పత్రికల్లో కేవలం శశాంక అతను ఎన్నిక చేసిన వారి సీరియల్స్ మాత్రమే వస్తున్నాయి.
భరద్వాజ సీరియల్ బాగుందని వచ్చే లేఖల ప్రచురణను ఆపించాడు. తన ఫోటోలు గుప్పించాడు. అంతదాకా తెలుగు రచయిలంతా మధ్యతరగతి వాళ్లే. ఆర్థికంగా ఇమేజ్ ఉన్నవారు అరుదు. శశాంక పాఠకుల్లో తనకు అలాంటి ఇమేజ్ని ఏర్పరచుకునే ప్రయత్నాలు చేశాడు. డబ్బును అంతా ప్రేమిస్తారు. దాంతో పేరున్న రచయితగా, ఫస్ట్ క్లాస్లో ప్రయాణించే రచయితగా, ఎయిర్ కండిషన్డ్ గదిలో నవల రాసే రచయితగా, ఆడ అభిమానులు తన వెంటపడే రచయితగా ప్రాజెక్టు చేయించుకున్నాడు. చాలామంది ఎడిటర్స్ని ఎలా చెప్తే అలా వినే స్థితికి శశాంక తీసుకొచ్చాడు. స్కాచ్, తిరిగి ఇవ్వలేని క్యాష్ లోన్స్, తన పేరును వాళ్లే సీరియల్ రాసి పారితోషికం తీసుకొనడం, అభిమానుల పరిచయాలు. ఒక ఎడిటర్ నిరాకరిస్తూ చెప్పాడు, భరద్వాజ రచనలు వేసేవారంతా మా శత్రువులంటే ఎలాగండి అని. భరద్వాజ రాసే సీరియల్ని శశాంక ఓ వారపత్రికలో, ఓ దినపత్రికలో మధ్యలో ఆపించేశాడు. అందుకు కరెన్సీ చేతులు మారింది. తను రాసే సబ్జెక్టుతో ఇద్దరు ఒకే ఇంగ్లీష్ నవలను కాపీ కొట్టారు. ఇంకో రచయిత అదే పత్రికలో రాస్తున్న సీరియల్ని ఆపించేశాడు. అతను రచయితగా ఎంటర్ కానప్పటి రచయిత భరద్వాజ వేరు, శశాంక్ ఎంటర్ అయ్యి షార్ట్ కట్స్ ద్వారా ఇబ్బంది పెట్టాక రచయిత భరద్వాజ వేరు. ఎంతో ఎత్తుకు ఎదిగాడు భరద్వాజ. అప్పట్లో హాస్యం రాయలేని భరద్వాజ ఇప్పుడు ఊపిరి పీల్చుకుని వదిలినంత తేలిగ్గా, ఆహ్లాదంగా రచనని చేయగలుగుతున్నాడు. నేలకేసి కొట్టిన బంతిలా అతన్ని ఎంత అణగదొక్కాలని ప్రయత్నిస్తే అంతగా ఎదుగుతున్నాడు. అయితే శశాంకకి తెలియదు ఈ విషయం. భరద్వాజ తన మీదకి శశాంక విసిరిన ప్రతి రాయిని అందుకుని తిరిగి విసరలేదు. వాటితో ఇల్లు కట్టుకున్నాడు. సినిమాల్లో రాణించాలంటే క్రియేటివిటీ అవసరం. శైలి తప్ప ఇంకే క్రియేటివిటీ లేని శశాంక గ్లామర్ అక్కడ ఎక్కువ కాలం పనిచేయలేదు. స్కాచ్లకు, క్యాష్ లోన్స్కు ఆశపడే మధ్యతరగతి ఎడిటర్స్ కారు వారు. అక్కడ చెల్లుబాటు కాక తిరిగి వచ్చాక శశాంకకు భరద్వాజ మీద క్రోధం ఇంకాస్త అధికమైంది. ఏనాడు సినిమా ఇండస్ట్రీ వెంటపడలేదు భరద్వాజ. అయినా శశాంక కన్నా భరద్వాజ కథలు ఎక్కువగా సినిమాలుగా వచ్చాయి. అదో మానసిక దిగులు శశాంకకి. శశాంక దూరమైన తన తెలుగు పాఠకులకు తిరిగి దగ్గరవ్వాలని ప్రయత్నించాడు. విసురుదామంటే శశాంక గ్లామర్ మొత్తం ఖర్చయిపోయింది. శశాంక పైకి ఎగబాకిన పద్ధతిని గ్రహించిన మరో నలుగురైదుగురు అతనిలానే సబ్బు సినిమా తార సామెతగా పైకి వచ్చేసి ఉన్నారు. తనకి తెలియకుండానే తన చేతి వేళ్ల మధ్య జారిపోయిన తన పాపులారిటీని తలుచుకుంటే కళ్ళ నీళ్లు వచ్చాయి శశాంకకి. అతని జీవితేచ్ఛ నెరవేరలేదు. నిచ్చిన ఆఖరి మెట్టున అతను కూర్చోవాలన్న కోరిక తీరకపోవడానికి భరద్వాజ కారణం. అతను అప్పటి నుంచి ఒక్క మెట్టు కూడా కిందికి దిగలేదు. అదే పద్ధతిలో ఉన్నాయి అతని బుక్ సేల్స్. ఒకప్పుడు తన పేరు రిజర్వ్ బ్యాంకులో లాంటిది, కానీ ఇప్పుడు అది దివాలా తీసిన సహకార బ్యాంకు స్థాయికి దిగజారింది అని తెలుసుకున్నాడు శశాంక. ఎలాగంటే ఏ కొత్త పత్రిక పెట్టినా వాళ్ళు ముందు ఏజెంట్స్ని అడుగుతారు ఎవరి సీరియల్ వేయాలని. భరద్వాజ పేరే సూచిస్తారంతా. భరద్వాజ సీరియల్తోనే మొదలవుతాయి అన్ని పత్రికలు. ఏజెంట్స్ సర్వేలో తన పేరు రాకపోయినా కొత్త ఎడిటర్స్ను తనదైన పద్ధతిలో ఆకట్టుకోలేకపోయాడు. కారణం అక్కడ సాధారణంగా ప్రొప్రైటర్, ఎడిటర్ ఒక్కరే తప్ప పెద్ద పత్రికల్లో లాగా వేరువేరు కారు. తన పేరుకున్న గ్లామర్ పోయిందని తెలిసాక ఓ కొత్త పేరుని సృష్టించాడు. ఓ పంజాబీ మోడలింగ్ గర్ల్తో కాంట్రాక్ట్ రాయించుకొని ఫోటోలు తీయించాడు. ఆమె లైఫ్ హిస్టరీకి ఓ అద్భుతమైన ప్రొఫైల్ని తయారు చేశాడు. మళ్ళీ క్యాష్ లోన్స్ సహాయంతో ఆ పేరుతో 10 సీరియల్స్ ఘోస్ట్ రైటర్స్ సహకారంతో ప్రచురింపచేశాడు. అయితే పాఠకులు గతంలోలా అమాయకులు కారని, తనకన్నా ఎంతో ఎత్తు ఎదిగారని ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఆ కొత్త పేరుకు చేసిన ఖర్చు కూడా తిరిగి రాలేదు. భరద్వాజ చెక్కు చెదరకుండా రచయితగా సాగిపోతున్నాడు. పుష్కరం పాటు తను ఎంత ప్రయత్నం చేసినా కంచుకోటలా చెక్కు చెదరని భరద్వాజ మీద కసి ఇంకాస్త ఎక్కువైంది. ఈసారి కొత్త పథకాన్ని రూపొందించాడు. చిన్న గెస్ట్ హౌస్, ఔత్సాహిక రచయిత్రుల శిక్షణశీల, పేకాట, ఇండియన్ విస్కీ, ఎలాంటి జీవితాన్ని ఎరగని వాళ్ళకి ఆహ్వానం. దాదాపు 2 ఏళ్లు పట్టింది శశాంక పథకం పూర్తి అవడానికి. 2 వారాల్లో సీరియల్ పూర్తవుతుందనగా భరద్వాజ నవలలు బయటికి వచ్చేవి. కానీ ఇప్పుడు 6 నెలలైనా రావడం లేదు. శశాంక
తను గెలిచాననుకున్నాడు. కానీ మళ్ళీ తను విసిరిన రాతిని కొత్త ఇంటికి ఇటుకగా వాడుతున్నాడని తెలిసింది శశాంకకి. లేచి బుక్ షెల్ఫ్లో భరద్వాజ పంపిన నవలలు చూశాడు. 25 నవలలు మొత్తం. భరద్వాజ సొంతంగా ప్రచురించుకున్న నవలలవి. అన్నిట్లోనూ శుభమస్తు భరద్వాజ అని రాసి పంపాడు. పెట్టుబడి అతనిదే, రాబడి అతనిదే. ఇప్పుడు అతని సంపాదన పెరిగింది, తన వల్లే పెరిగింది. ఆ అశాంతితో నిద్ర పట్టడం లేదు శశాంకకి. 3 నిద్ర మాత్రలు వేసుకుని మంచినీళ్లు తాగాడు. 5 నిమిషాలు అటు ఇటు మంచం మీద దుర్లాడు. అలనాడు ద్రౌపది తనను చూసి నవ్విన దుర్యోధనుడు ఎలా ఫీల్ అయ్యాడో అర్థమైంది శశాంకకి. ఇప్పుడు భరద్వాజ్ ఏం చేస్తుంటాడు? హాయిగా నిద్రపోతుంటాడు. ఎందుకు విసురుగా లేచి రిసీవర్ అందుకున్నాడు. భరద్వాజ్ ఇంటి నెంబర్ తిప్పాడు. 6 సార్లు మోగాక భరద్వాజ కంఠం వినిపించింది. భరద్వాజ హియర్. శశిని. చెప్పండి, ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారు? చిన్నగా నవ్వు, అంతే. ఆ మధ్య ఒక కథ రాశాను, అది మీ మీదే అన్నారు ఒకరిద్దరు. మిమ్మల్ని ఉద్దేశించి రాయలేదని చెప్దామని ఫోన్ చేశాను. ఇట్స్ ఆల్ రైట్. ఏమిటి తను ఎన్ని చేసినా మౌనం, చిద్విలాసం అంతే తప్ప ఎదురు తిరగడే. ఎందుకులా చేశారో అని గద్దించడే. ఒకవేళ మీ మీద రాశానని మీరు అనుకుంటే మీరు నా మీద ఓ కథ రాయండి, చెల్లుకు చెల్లు కవ్వింపుగా చెప్పాడు. నిజంగా రాయనా? మీకు చేతనైతేనే సుమా. కొద్ది క్షణాల తర్వాత భరద్వాజ్ అడిగాడు, మీరిన్ని చేసినా నేను ఎందుకు మిమ్మల్ని ద్వేషించడం లేదన్నది మీ బాధ కదా. తనలో అందరిలో తనని చూసుకోగలిగేవాడు ఎవరినీ ద్వేషించలేడు శశి. వేదాంతంలోకి దిగారా? వెటకారంగా నవ్వాడు శశాంక. ఇతరులు తనకు ఏం చేయకూడదనుకుంటారో అది ఇతరులకు చేయకుండా ఉండగలడం మాస్టర్ సివివి యోగా వల్ల నేర్చుకున్నాను. గత 16 ఏళ్లుగా సివివి శిష్యుడిని నేను. శశాంక్కి అది కొత్త విషయం. రేపు మాట్లాడదాం. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శుభరాత్రి మిస్టర్ శశయ్. అవతల వైపు ఫోన్కు పెట్టేశాడు భరద్వాజ. శశాంక కొన్ని క్షణాలు మౌనంగా కిటికీలోంచి ఆకాశం వంక చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు అర్థమైంది శశాంకకి అంతర్ముఖం అంటే ఏమిటో. తన శత్రువు ఎవరో, తనకి మనశ్శాంతి ఎందుకు కరువైందో. మామయ్య చెప్పింది నిజమే. తనకిప్పుడు 14 ఏళ్లే.